నుంచి పూణే ఎటువంటి సిటీయో హైదరాబాద్ దానికన్నా 2 రెట్లు ఎక్కువ సిటీ. పూణేకి హైదరాబాద్కి నాకు తెలిసి 600 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఏమండి, అయితే రియల్ ఎస్టేట్ బూమ్ ఇంకా స్టార్ట్ కూడా కాలేదండి, స్టార్ట్ అవుతుంది. ఐ థింక్ ఇన్ ది కమింగ్ డేస్ రియల్ ఎస్టేట్ బూమ్ విల్ బి హెవీ. ఏఐ రెవల్యూషన్ లో ఒక రియల్ ఎస్టేట్, ఒక అగ్రికల్చర్, ఈ రెండే పెరిగే ఉంది. మిగతావన్నీ కూడా ఐ థింక్ కష్టం. ఏమండి, ఐదర్ యూ టు రివర్ట్ బ్యాక్ టు రియల్ ఎస్టేట్ ఆర్ అగ్రికల్చర్. దీస్ ఆర్ ద 2 థింగ్స్ విచ్ ఆర్ లెఫ్ట్. అయితే రియల్ ఎస్టేట్ భూమి హైదరాబాద్ లో, అక్కడ పూణేలో అయితే హింజేవాడే ఒక ఏరియా ఐటీ హబ్ అనమాట. అది 1100 ఫ్లాట్లు, హీరానందారి అండ్ కృషాలా డెవలపర్స్, ఈ రెండు కలిపి చేస్తే 1000 కోట్ల టర్న్ ఓవర్ ఒకే రోజులో వచ్చింది. 3 times సబ్స్క్రిప్షన్ అనమాట. ఇటువంటివి హైదరాబాద్ లో నెక్స్ట్ 2-3 years లో జరుగుతాయి. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అదేదో వన్ ఆఫ్ కేసు అక్కడ ఏదో జరిగి ఉండొచ్చేమో కానీ హైదరాబాద్ అటువంటి హింజేవాడీలు 1,00,000 ఉన్నాయి. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఏదైనా కానీ ఆశ్చర్యపోకండి. ఇటువంటి డీల్స్, 1000 కోట్ల డీల్స్ రాబోయే కాలంలో నెక్స్ట్ 2-3 years లో చాలా ఎక్కువ జరిగే ప్రమాదం ఉంది. ఈస్ట్ లేదు, వెస్ట్ లేదు, నార్త్ లేదు, సౌత్ లేదు. హైదరాబాద్ లో ఎటైనా ఇన్వెస్ట్ చేసుకోండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ బూమ్. గుర్తుపెట్టుకోండి, రియల్ ఎస్టేట్ బూమ్ ఇస్ జస్ట్ స్టార్టెడ్. కాకపోతే మంచి ప్రాపర్టీ అవునా కదా చెక్ చేసుకోవడం మంచిది. ఏమండి, అటువంటి హింజేవాడీలు చాలా ఉన్నాయి హైదరాబాద్ లో. ఐ థింక్ ఇట్ విల్ బి రియల్ ఎస్టేట్ బూమ్ ఇన్ హైదరాబాద్. జస్ట్ పికప్ ఆఫ్ డిమాండ్ అన్నది కొంచెం మందంగా ఉంది, బట్ ఐ థింక్ ఇట్ విల్ గో ఆఫ్. దిస్ ఇస్ మై సజెషన్. ఇన్వెస్ట్.